మేనక, ఇంకో 5 నిమిషాల్లో శనిగ్రహం 90 డిగ్రీల కోణంలో సూర్యుని అక్షయ రేఖకు నేరుగా రాబోతుంది. అప్పుడు శనిగ్రహ కిరణాలు భూమధ్య రేఖను తాకుతాయి. ఆ తరుణంలో సందీప్ సురక్షితంగా ఈ గడిలోకి వచ్చేయాలి. అప్పుడే మనం ఆ ఆత్మని వేరు చేయగలం. సందీప్కి ఫోన్ చేసి ఎక్కడున్నాడో అడగండి. బయటికి రారా, బయటికి రా. తప్పించుకున్నావని ధైర్యంగా ఉన్నావా? నీ అంతటా నువ్వే వస్తావురా, చూస్తావా? నీ వైష్ణవిని నీ కళ్ళ ముందే ఏం చేస్తానో చూస్తావా? ఏం చేయబోతున్నావు? తను వదిలేయ్. వద్దు, స్టాప్ ఇట్ ప్లీజ్, వద్దు. ఇప్పుడు నీ వైష్ణవి పడే బాధని చూస్తావా? వద్దు. చూడు చూడు. వద్దు. నాకు నొప్పిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. నన్ను తీసుకెళ్ళిపో, లేదా నువ్వే చంపే. వైషు, ఏంటిది వైషు? నువ్వు ఇలా బాధపడ్డం కంటే నేను చావడం బెటర్. నేను అదే అంటున్నాను. రారా, చివరిసారిగా పిలుస్తున్నా, రా. నువ్వు వస్తావా లేదా దీన్ని చంపేనా? వద్దు వద్దు, నేనే వస్తాను. దాన్ని వదిలే. మీలాంటి వాళ్ళకి రక్తాన్ని చూస్తేనే రా భయం వస్తుంది. రా రా రా. నా వైష్ణవిని ఇలా టార్చర్ పెడుతున్నావే, న్యాయమా? అలాగే టార్చర్ పెడతాను, అన్యాయమైనా అలాగే టార్చర్ పెడతాను. వైష్ణవిగా తనని బతకనివ్వను. తన శరీరం కావాలి నాకు, అందుకే తనని రప్పించాను. సంతోషంగా జీవించాల్సిన నన్ను అన్యాయంగా చంపేశారే. జీవించే అన్ని అర్హతలు నాకున్నాయి. ఇప్పుడు నిన్ను వదిలించుకుని దీని ఒంట్లో శాశ్వతంగా ఉండిపోతాను. మరి వైషు? నాకు ఎవరెలా పోయినా పర్వాలేదు, నేను జీవించాలి. మోహిని జీవించాలి. రా 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 రా. చెలియా చెలియా నీ మాటే మదిలో మెదిలే నా పాటై నేను కాచే నీడల్లే నేనుంటా నీ వెంటే నేను కాచే నీడల్లే నేనుంటా నీ వెంటే. మా సందీప్, నువ్వెక్కడున్నావు? చర్చ్ లో. అయితే మోహిని? తను ఇక్కడే ఉంది, నన్ను చంపడానికి వెయిట్ చేస్తుంది. నేను మాకు మాట్లాడుతున్నాను. లేదు స్వామి, నేను చావాల్సిందే, లేదా తను వైష్ణవిని చంపేస్తుంది. తను వైష్ణవిని చంపదు, నీ దగ్గర నటిస్తోంది. తనకి వైష్ణవి శరీరం కావాలి. నీకు వైష్ణవి కావాలంటే నువ్వు తప్పించుకుని బుద్ధుడి గుడికి రావాలి. తను నిన్ను తరుముకుంటూ వచ్చిందంటే మిగతాది నేను చూసుకుంటాను. ఎలా తప్పించుకురమ్మంటారు? ఒక్కడుగు ముందుకు వేయడమే
కష్టంగా ఉంది. ఓ దారుంది. ఆ చర్చికి వెనక వైపు కింద పెద్ద జలపాతం ఉంది. ఆ నీటి ధార చర్చ్ పునాదిని తాకుతూ ప్రవహిస్తోంది. ఆ పవరే ఆ నీటిని హోలీ వాటర్గా మారుస్తోంది. నువ్వు ఆ నీటిలోకి దూకేవంటే తిన్నగా బుద్ధుడి గుడికి చేరుకుంటావు. మరి మోహిని? తను ఆ హోలీ వాటర్లో కాలు పెట్టలేదు. అడవిలోంచే తరుముకుంటూ రావాలి. ఆలోగా నువ్వు వచ్చేయచ్చు. రే వైష్ణవి నీకొద్దా? నీ వైష్ణవిని వదిలేసి వెళ్ళిపోతావా? తనని నువ్వు ఏం చేయవని నాకు ఇప్పుడు అర్థమైపోయింది. తన శరీరం నీకు కావాలి.